నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఇసుక కొరత అధికంగా ఉందని వైసీపీ నాయకులు ఎల్లో మీడియా వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కుమార్తె పెళ్లి కార్డు అందించిన మంత్రి నిమ్మల ఈ నెల 24న పాలకొల్లులో జరగనున్న వివాహ వేడుకకు రావాలని ఆహ్వానం రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే యూరియా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహిస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ఆరోపణలు కామారెడ్డి కలెక్టరేట్లో వరద నష్టంపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష మరమ్మతులు నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆదేశం రాష్ట్రంలో ఎవరికీ ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇసుక కొరత అధికంగా ఉందని వైసీపీ నాయకులు ఎల్లో మీడియా వ్యతిరేక వార్తలు రాయిస్తున్నాయని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని నదీ పరివాహక ప్రాంతాలు ఇసుక లభ్యత ఉంటే నదులు వంకలు వాగుల వద్దకు పోయి ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఇసుక అమ్ముతున్నారో లేక అత్యధిక ధరకు అమ్ముతున్నారో బహిరంగంగా చర్చించడానికి వైసీపీ నేతలు వారు అనుకూల మీడియా సిద్దమా అని సవాల్ విసిరారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు రాష్ట్రంలో ఎవరికి కూడా ఇసుక కొరత లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఇసుక కొరత అధికంగా ఉంది ప్రజలకు అధిక ధరకు అందుతా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు వారి అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు రాయించడం జరుగుతోంది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆయనకు ఒత్తాసు పలుకుతున్న మీడియా వారికి సవాల్ చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు పోదాం అన్ని ప్రాంతాలకు పోదాం అన్ని నదీ పరివాహక ప్రాంతాలు ఇసుక లభ్యత ఉండే అన్ని నదులు వంకలు వాగుల దగ్గరికి పోదాం ఎక్కడైనా సరే ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఇసుక అమ్ముతున్నారా లేకపోతే అత్యధిక ధరకు అమ్ముతున్నారా అంతేకాకుండా గ్రామాలలో అందరికీ తక్కువ ధరకు నాణ్యమైన ఇసుక లభ్యం అవుతుందా లేదా లేకపోతే అధిక ధరలకు ప్రజలు కొంటున్నారనే దానిపైన బహిరంగంగా చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సమయం చెప్పినా సరే మేము సమయం చెప్పినా సరే మేము చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలా కాకుండా ఇష్టానుసారంగా మీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకోవడం జరిగింది ఈరోజు గతంలో ఒక లారీ ఇసుక కావాలంటే 40,000 నుంచి 1,00,000 రూపాయలకు మీరు అమ్ముకొని దాంట్లో కోట్లు ఆర్జించడం జరిగింది గతంలో పెద్దలు కూడా సామెత ఊరికే చెప్పలేదు ఇసుక నుంచి తైలము తీయవచ్చు అనేది ఇసుక కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా మీరు పెట్టుకొని ఆ పార్టీ ముఖ్య నేతకే నెలకు 120 కోట్ల రూపాయలు సంబంధిత కాంట్రాక్టరు ప్రతి నెల 5వ తేదీ లోపల చేర్చేవారనే విషయం నగ్న సత్యం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తీసుకున్న మీకు తెలుసు మాకు కూడా తెలుసు అలాంటి వారు ఈరోజు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతి నెల ప్రతి క్షణం దాని మీద ఎప్పుడు కూడా రివ్యూ చేస్తూ ఎక్కడ కూడా ఇసుక అక్రమాలు జరగకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది కేవలం మీ కళ్ళకు మాత్రమే ఇసుక దొరకడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు అనేక ప్రాంతాల్లో మీరు వెరిఫై చేయండి ఎవరైనా సరే ఎవరు కూడా అధిక ధరకు ఇసుక అమ్మడం లేదు అందరు కూడా సులభంగా లభ్యమవుతోంది అంత పకడ్బందీగా ఇసుక ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటే నానా యాగీ చేయడం తగదు ప్రజలు కూడా మీ వైఖరిని మీ వక్ర బుద్ధిని గమనించడం జరుగుతూ ఉంది గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వందిమాగాదులు రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు మా ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండిందని చెప్పి చెప్పడం జరిగింది మొన్న 2 రోజుల పాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనకు వచ్చేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆయన వచ్చేది 4 మాటలు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి జయంతికి క్రిస్మస్ పండుగకు ఒకసారి మధ్యలో ఏదన్నా సందర్భం ఉంటే రావడం జరుగుతుంది అప్పుడు అదే సంప్రదాయమే ఇప్పుడు అదే పద్ధతులను కొనసాగించడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన సెప్టెంబర్ 2వ తారీఖు వచ్చేసి కొన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగింది
ఆయన పార్టీకి సంబంధించిన రైతులు ఆయన కలిసి కొన్ని సమస్యలను ఏకరువు పెడితే యూరియా గురించి రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఆర్ఎస్కేల ద్వారా అన్ని ఎరువుల అంగళ్ళలో కూడా వ్యవసాయ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. 265 రూపాయల 50 పైసల కంటే ఒక్క పైసా ఎక్కువ కమ్మినా కూడా సంబంధిత వ్యక్తులపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సంబంధిత ఎరువుల దుకాణాలను సీజ్ చేయడం జరుగుతోంది. అనేక మంది పైన ఎవరైనా కూడా బ్లాక్ మార్కెటింగ్ పాల్పడితే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత రాకుండా చేయడం జరిగింది. ఏరే దానిలకు క్యూలలో నిలబడినా, బ్యాంకుల దగ్గర డబ్బుల కోసం అని చెప్పి బ్యాంకులో నిలబడిన వాళ్ళను, లేకుంటే ఇతర కారణాల కోసము బ్యాంకు క్యూలో నిలబడ్డ వారి ఫోటోలు తీయడము, సాక్షిలో ఫోటోలు వేసేసి యూరియా కోసము క్యూలో నిలబడుతున్నారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ యూరియా కొరత ఉంది, ఏ గ్రామంలో ఏ రైతు సేవా కేంద్రాల పరిధిలో కొరత ఉందని చెప్పి చూపించండి అయ్యా, సరఫరా చేస్తామని చెప్తే దానికి ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. గుడ్డగాలు చేసి మగం మీద వేసేస్తే మీరే తుడుచుకోండి అని చెప్పి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంది. ఎక్కడ యూరియా తక్కువ ఉందో మీరు చూపించండి అని చెప్పి మరోసారి మీడియా ముఖంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా. నా హయాంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బత్తాయి పండ్ల ధర ₹1,00,000 వరకు ఉండిందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరో ఒక దుబాసి మాదిరి చెప్తా అంటే బత్తాయి అంటే ఏంది, చీనీ అంటే ఏంది, దానిమ్మ అంటే ఏంది, బత్తాయిలు సంవత్సరానికి ఎన్ని మాటలు పండుతాయి, బత్తాయి ఇత్తనాల ద్వారా బత్తాయి చెట్లు పెంచుతారా లేకుంటే అంట ద్వారా పెంచుతారనే కనీస పరిజ్ఞానం కానీ లేని జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి పంటల గురించి మాట్లాడుతున్నాడంటే కనుక అందరూ కూడా మేమంతా కూడా రైతులంతా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను మంత్రి నిమ్మల రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సమేతంగా సీఎంను కలిసిన ఆయన తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ ని, ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్ ని కలిసి తన కుమార్తె శ్రీజ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఈ వివాహ వేడుక జరగనుందని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే యూరియా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకుని రైతులు పోలీసులకు అప్పగిస్తే రాత్రికి రాత్రే దానిపై మాయ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అడుగుతున్న రైతులను ఫేక్ అంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు మాట్లాడడం ఈ ప్రభుత్వ దివాలా కోరుతనంకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి గారు నేను 40 years ఇండస్ట్రీ అంటారు. ప్రజల్ని ఈయనకి ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే ప్రజల పట్ల ఆయనకి ప్రేమ వచ్చేది ఎన్నికల ముందు ప్రేమ వస్తుంది. ఎన్నికల ముందు ప్రేమ వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని నేను చూసుకుంటాను అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల వాగ్దానాలు చేస్తారు. ఏది గుర్తొస్తే ఆ వాగ్దానం చేస్తారు. కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన అపరిచితులాగా మారిపోతారు. ఆ పరిస్థితి ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏదో మన పాలకులు ఏదో చేస్తారని చెప్పి ఆశపడి ఓట్లేస్తే ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తారు. ఆయనకు తోడు ఇంకా వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఈ సచివాలయంలో ప్రెస్ మీట్ చూసి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ విధంగా తొక్కేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం అంటున్నారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, యూరియా సఫిషియెంట్ గా ఉందని చెప్పి చెప్తున్నారు. యూరియా మొత్తం కూడా తీసుకొచ్చాం, స్టాక్ పెట్టామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా యూరియా లేదని చెప్పి రోడ్డు ఎక్కిన రైతు లేడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది యూరియా సమస్య? నిజంగా కూడా మీకు ఏదైనా సప్లై లేకపోతే, ఏదైనా సప్లై చేయకపోతే యూరియా లేదని చెప్పి ఒప్పుకోండి. ఒప్పుకుని ప్రయత్నం చేసి మీకు కూడా స్నేహంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీరు హాట్ లైన్ లో మాట్లాడతారు కదా,
ఆ హాట్ లైన్ లో మాట్లాడి యూరియా తెప్పించడం గానీ, ఎవరైనా యూరియా లేదని చెప్పి అడిగితే వాళ్ళని తొక్కేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం అంటే రైతుల్ని పొడిచేస్తారా మీరు? మిమ్మల్ని ఎన్నుకున్న రైతుల్ని, మిమ్మల్ని ఎన్నుకున్న వికలాంగుల్ని ఎలా పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు అన్ని వర్గాల ప్రజల్ని మేము ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి ఈ రోజు చంపేస్తాం, పొడిచేస్తాం అంటే అది ఎంతవరకు పద్ధతి? ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఉదాహరణ తీసుకుంటే రాజధాని పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో నిన్న ఒక అరాకొరాగా ఒక యూరియా సప్లై చేస్తే ప్రాథమిక కేంద్ర పిఎస్సిఎస్ల వద్ద రైతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు బారులు తీరితే అక్కడ కూడా రాజకీయాలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి, అంటే ఒక పెద్ద రైతులకి మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి. కానీ ఇక్కడ చిన్న చిన్న కౌలు రైతులు, ఎకరం 2 ఎకరాలు చేసుకునేటటువంటి కౌలు రైతులు ఎవరికి కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ నిలబడి కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎందుకు మాకు ఇవ్వరంటే పోలీసులతో దాడి చేపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మేము విధంగా పొడి చేస్తాం, కలిసేస్తాం అంటే కింద ఇంకా అధికారులు కూడా వాళ్ళకి కూడా సహనం చనిపోయి వాళ్ళు ఈ రైతుల మీద చూపిస్తా ఉన్నారు. నిన్న ఉదాహరణ తీసుకుంటే మా నియోజకవర్గంలో ఒక రైతల్లి మాకు ఎందుకు యూరియా ఇవ్వరు, మీరు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళకే లోళ్లు వెళ్తా ఉన్నాయి, మాకు ఎందుకు యూరియా ఇవ్వరు, నేను 2 ఎకరాల వ్యవసాయం చేస్తా ఉన్నానని చెప్పి అడిగితే ఆయన సాక్షాత్తు మా పామరు నియోజకవర్గంలో పెదపారుపూడి మండలం ఎల్లమర్రు గ్రామంలో ఆ పరిధిలో ఉన్నటువంటి చిన్నపారుపూడి సర్పంచ్ శ్రీనివాసరావు అనే ఒక ఆయన అడిగితే ఆయన్ని కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చారు. ఈ పోలీస్ అధికారులకు చెప్తే మళ్ళా నేను ఫోన్ చేసిన వెంటనే ఆయనకి ఇచ్చిన టోకెన్ కూడా చింపేశారు. మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అబాండాలేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ది కూటమి ప్రభుత్వానికి లేదని, వైసీపీ నేతలను బెదిరించడానికే వారి దగ్గర సమయం ఉంటుందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై సాక్షి పత్రికలో వచ్చినవి తప్పుడు కథనాలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ తో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రులు ఎంతసేపు అధికారం వచ్చి వాళ్ళకి 16 నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదు గాని వైసీపీ వాళ్ళని బెదిరించడానికి మాత్రం టైం ఉందనేది మీకు అర్థమవుతుంది. ఫేక్ లో పని పడతారంట. ఎందుకు పడతారు? మేమేం అబద్ధం చెప్పాము? ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసిన ఆ యొక్క హెడ్లైన్స్ చూసి ఈనాడులో కూడా సేమ్ అదే రోజు వచ్చింది. యూరియా ఏదయ్యా, రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు. అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెతలు, సో వాళ్ళు కూడా ఫోటోతో, రైతులు చూడండి ఎలా ఉన్నారు, యూరియా ఇవ్వండి అయ్యా అని. ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు, ఏ ప్రాంతంలో రైతులు క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్ గా వేస్తే, మరి ఈరోజు సాక్షిని మాత్రం ఎలా తిడతారు, వైఎస్ఆర్సీపీని ఎలా తిడతారు? మరి ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతిని తిట్టరా? అది ఫేక్ కాదా? సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మామిడి రైతులు గాని, పసుపు రైతులు గాని, మిర్చి రైతులు గాని, పొగాకు రైతులు గాని, ధాన్యం రైతులు అందరూ కష్టపడుతుంటే ఫేక్ న్యూస్ మీ మీద మేము కేసులు పెడతామని చెప్పి మాట్లాడే రైతుల మీద గాని, రైతులకు మద్దతుగా ఉన్న వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పంలో కూడా రైతులు తమకి యూరియా ఎరువులు అందటం లేదని నిరసన తెలియజేస్తున్నారంటే, చిత్తూరు జిల్లాలో రైతులందరూ కూడా వాళ్ళ సహకార కేంద్రాల దగ్గర ఫైట్ చేస్తున్నారంటే సిగ్గుపడాలి. చంద్రబాబు నాయుడుకి సిగ్గుపడాలి. శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లా, అక్కడ రైతులు కొట్టుకుంటున్నారు. ఈరోజు యూరియా దొరకలేదు, ఎరువులు దొరకలేదు అంటే అచ్చెన్నాయుడు సిగ్గుపడాలి. పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో రైతులు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళకి యూరియా ఎరువులు దొరకలేదంటే డిప్యూటీ సీఎంగా ఆయన సిగ్గుపడాలి. వీళ్ళందరూ టోటల్ ఫెయిల్యూర్ అయ్యి రైతుల జీవితాలను నాశనం చేసి ఈ రోజు మళ్ళీ అన్ని సక్రమంగా దొరుకుతున్నా వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు. ఇది ఫేక్ ప్రచారం అని చెప్తున్నారే. ఈ మాట రైతులు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ సహకార కేంద్రాల దగ్గరకు వచ్చి అచ్చెన్నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు చెప్పగలరా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.